అది నీకోసం. నువ్వు మిస్ అయిపోయావు. నీ ఆశీర్వాదాన్ని నువ్వు, నీకు రావాల్సిన దీవెన ధన్యత నువ్వు మిస్ అయిపోతున్నావేమో చిన్న చిన్న కారణాల వల్ల, లేకపోతే చిన్న చిన్న బలహీనతల వల్ల. అది పక్కన పెట్టేసేసి ప్రార్థన కూడికలో పాల్గొంటుంది. దేవుని దీవెనలు. ఇశ్రాయేలు మోషే గారు అదంతా చూసుకోవడం ఒక మాట అంటాడు, ఇశ్రాయేలు నీ భాగ్యము, యెహోవా రక్షించిన, అసలు నిన్ను కోలిన వాడు భూమి మీద ఉన్నాడు. ఇశ్రాయేలు జనాన్ని, ఇశ్రాయేలు సంతానం దగ్గర చూసి ఆ మాట మాట్లాడాడు. అంటే మోషే గారు కూడా తక్కువే అనుకున్నాడు. దాంట్లో ఎంతగా నడిపించుకున్నా నేను కూడా ఇక్కడ ముందు తక్కువ. ఎందుకు ఆ మాట అన్నాడు అంటే వీళ్ళందరూ ఎంత కాలంలో నేను మాత్రం గుర్తుపెట్టుకొని మాట మాట్లాడారు. ఇదంతా ధైర్యం వస్తుంది, మందిరానికి ఇంకోటి వస్తుంది, ఇంకోటి ఎవరికి కాదు, మనకి మన కుటుంబాలకి, గర్భంలో ఉన్న వారికి సుఖప్రసవాలు, ఈయనకి రీతిగా చదువులు, ఉద్యోగాలు, లేకపోతే వివాహాలు, ఈ రీతిగా దేవుడి దగ్గర నుంచి రావాలి అంటే దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి కానీ కోల్పోకూడదు. కోల్పోయిన కుటుంబాలు కూడా ఉన్నాయి. అలా జరగడానికి వీలు లేదు. అలా జరగకుండా దేవుడు మంచి కాపురాలు ఇచ్చి ఆయన కంచి మన కుటుంబాల చుట్టూ వేసి భద్రపరిచి ఇదిగో మెండైన జీవన ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని కాక. ఆమేన్. హల్లెలూయా. వందనాలయ్యా. హల్లెలూయా. కొన్ని హెచ్చరికలు, కొన్ని ప్రేమతో కూడిన మరి సంఘ ఐక్యత గురించిన విషయాలను తెలియపరిచిన మరి దాసి గారి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ విషయాలలో మరి మండే నుండి సండే దాకా జరిగిన దానిలో మరి ప్రియులు ఇద్దరిని మనము విషయాల్సింది ఉన్నది. ఒకటి కృపా శ్రీనివాస్ గారు, అసలుకి బండి ఆగే అంతవరకు పనిచేశాడు ఆయన. ఆయనకు చప్పలు కొడదాం ఒకసారి. నేను రాజు కూడా వస్తాడయ్యా అన్నాను. ఎందుకయ్యా నేనే అంతగా. కాబట్టి ఆ విషయాలలో దేవుడు ఆ కుటుంబాన్ని దీవించును గాక. రెండోది యూట్యూబ్ ఆలోచన, అది ప్రణాళిక, మరి అలేఖ్య, వారిని బట్టి ఒకసారి చప్పులు కొడదాం గట్టిగా. మన మెసేజ్కి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆ వర్తమానం వాళ్ళు షేర్ చేస్తే వాళ్ళు చేసిన దానిలో అందరూ కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. వాళ్ళ వర్తమానం వాళ్ళ దగ్గర పంపించడానికి ఈ రీతిగా యూట్యూబ్ వర్క్ జరిగింది. ఈ చిన్న పరిచర్య చెప్పాలయ్యా అంటే ఎన్నిక లేని వాళ్ళమే వాస్తవంగా. అలాంటి రీతిలో ఆ పరిచర్యను ప్రతి ఒక్కరు కూడా చాలామంది చూసి ఫోన్ చేసినప్పుడు వర్తమానం మేము విన్నాము అనే మాట ఫోన్ ద్వారా నాకు తెలియపరిచారు. దేవునికి స్తోత్ర. వారు దగ్గరికి రాలేకపోయినా వారు దూరం ఉండి వారు విన్నారు. ఆ విషయాలలో ప్రభునామమునకు మహిమ కలుగునుగాక. మంచిది. మరి ఈ యొక్క వికంత ప్రేయర్లో కూడా మరి ప్రభు చిత్తం అయితే మన విజయ్ పాస్టర్ గారు, తర్వాత మరి దాస్ గారు, నేను మరి లోకల్గా మరి చిన్న మన దగ్గరలో ఉన్న పరిచర్యలో ఒక్కొక్క సేవకుడు వచ్చి వాక్యం అందించి వెళ్ళడానికి అవకాశాన్ని దేవుడు ఇస్తారని నమ్ముతున్నాను. మన ఉద్దేశం అంతా మన కుటుంబాలు బిల్డ్ చేసుకోవాలి, బలపరుచుకోవాలి, బలమైన కుటుంబాలు ఉండాలి. అలాగే సంఘ పరిచర్య జరగాలి, ఆ మందిర పరిచర్య జరగాలి. ఆ ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం. దాన్ని మాత్రం గుర్తుపెట్టుకుందాం. మనం ప్రయాసపడదాం, కష్టపడదాం. మరి దేవుని సన్నిధిలో నిజంగా మరి దేవుడు ఈ చిన్న పరిచర్య ద్వారా దేవుడు గొప్ప కార్యాలను దేవుడు జరిగించునుగాక. మంచిది. టైం వాస్తవానికి దాదాపుగా అయిపోవచ్చింది. ఒక చిన్న సందేశం. లాస్ట్ టైము మరి అక్కడ మరి కూడికలలో మరి నాకు ఇచ్చిన ఒక సమయంలో ఒక పాయింట్ మనము చదువుకున్నాం. అది పరమగీతములలో 6వ అధ్యాయములో 7వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఒక మాట ఇందులోనే ఈరోజు ఒక మాట చదువుకొని ముందుకు వెళ్ళిపోదాం. పరమగీతాలు 6వ అధ్యాయం 7వ వచనం. నీ ముసుగు గుండా నీ కణతలు
విచ్చిన దానిమ్మ ఫలము వలె అగుపడుచున్నవి. ఈ మాట మనం చదువుకున్నాం. ఇక్కడ మరి షూలెమితి అనబడినటువంటి సంఘము ప్రియుడుగా ప్రభు అయిన యేసయ్య పలికిన మాట, అలాగే ఇశ్రాయేలును గురించి వారి గురించి పలికిన ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ షూలెమితి అంటే సంఘము కనుక ఏముండాలి అంట, సంఘానికి ముసుగు ఉండాలి అన్నాడు. అంటే ఈ ముసుగు తల మీద వేసుకున్న ముసుగు అన్నాడు. ముసుగు అనే మాటకు అర్థం ఏంటయ్యా అంటే విధేయత. ముసుగు అంటే విధేయత. విధేయతను దేవుడు కోరుకుంటాడు. ఎలాగా దేవుడు కోరుకుంటాడయ్యా అంటే ప్రియ రక్షకుడైన ప్రభువే మహామహిమను విడిచాడు. ప్రభువే మహామహిమను విడిచి ఈ భూలోకానికి వచ్చాడు. దేవుని మాటకు విధేయత చూపించి, దేవునికి స్తోత్ర, తండ్రికి విధేయత చూపించి ఆయన ఈ లోకానికి వచ్చి మన కోసం ఆయన రక్షకుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్ర. కనుక ఈ విషయాలన్నీ మనం చూసినప్పుడు వాటిలో మనం చదువుకున్నాము. విచ్చిన దానిమ్మ ఫలము అన్నాడు, పండు లేక ఫలము అన్నాడు. విచ్చిన అంటే ఆ మాటకు పరిపక్వత ఉన్నటువంటి సంఘ పరిచర్య. ఏ పరిచర్య కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు? పరిపక్వత. ఇప్పుడు ఇక్కడ అన్ని కూడా కాయలు రోడ్డు ప్రక్కన చూస్తే ఇప్పుడు సీతాఫలాలు వచ్చింది. కొన్ని గట్టిగా ఉంటే, కొన్ని మెత్తగా ఉంటాయి. ఏంటిని తీసుకుంటాం మనము? మెత్తగా ఉన్నాయి తినటానికి, దానిని పండ్లు అన్నాడు. ఇంకా తయారు కావలసినవి కొన్ని దినాలు కొన్ని తయారు కావలసినవి ఉంటే అవి గట్టిగా ఉంటాయి. కానీ ఇక్కడ ఎట్లా ఉందంట? విచ్చిన దానిమ్మ పండ్లుగా ఉన్నాయంట. అంటే పరిపక్వతలో ఉన్నది సంఘము. అంటే నీవు నేను మనము ఏ దశలో ఉండాలి అంటే పరిపక్వతలో ఉండాలి. పరిపక్వమైన అంటే పరిపూర్ణమైన విశ్వాసములోకి రావాలి. దేవునికి స్తోత్ర. ఎప్పుడైతే లోతైన విశ్వాసములో ఉంటావో, లోతైన ప్రార్థనలో ఉంటావో, లోతైన ఎదుగో మరి దేవుని యొక్క సన్నిధిలో ఉంటావో, ఆ పరిపక్వత అనేది వెంట ఉంటది, కార్యాలు దొరుకుతాయి. దేవునికి స్తోత్ర. సంఘం ఎలా ఉండాలనుకుంటున్నాడు అంటే పరిపక్వత్వం కలిగినటువంటి సంఘం ఉండాలి. అలాగున ఈ మాట చెబుతా ఆ మాట రాస్తూ ఉన్నాడు. దానిలో అక్కడ ప్రధాన యాజకుడు అక్కడ ఉంటాడు. ఆ ప్రధాన యాజకునికి అంగీకి ఏముంటుందయ్యా అంటే దానిమ్మ అదిగో పండ్లు కలిగినటువంటి అంగీ కింద ఆ యొక్క అదిగో కనబడేటట్టుగా అంగీకి ఉంటుంది. వేసుకున్న అంగీకి దాన్ని ఏమంటారయ్యా అంటే ఎంబ్రాయిడ్ చేశారంటారు, చూసారా? కనబడితే పువ్వులు అయ్యి అలాగున కనబడతా ఉంటాయి, దాని ఫలాలు కనబడతా ఉంటాయి. ఆ కనబడి అక్కడ మూడు రకాల మరి ఆ యొక్క మరి శ్రేష్టత కనబడిద్ది అన్నాం. ఒకటి అది ఎలాగుందయ్యా అంటే మనం చదువుకుంటే నిర్గమాకాండము 28వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుకుందాం. దానిమ్మ ఫలములలో శ్రేష్టమైన ఫలములు కనబడతాయి. అక్కడ కనబడుతుంది. దాని అంచున ఒకటి నీలి ధూమ రక్త కనుక నీలి రంగు కనబడతా ఉంది. తర్వాత ధూమ్రము అంటే అది ఊదా రంగు, మూడవది రక్తవర్ణము. ఈ మూడు అనుభవాలు కనబడుతున్నాయి. నీలిమ రంగు ఆకాశాన్ని పోలింది. ఆకాశము నుండి పైనుండి కిందకి దిగి వచ్చిన ఆయనే యేసయ్య అని మనం చదువుకున్నాం. అలాగే ఇక్కడ ఊదా రంగు అని అంటే ధూమ్రము అంటే ఊదా రంగు. అది ఎవరేసుకుంటారయ్యా అంటే అక్కడ అదిగో మరి ప్రధానిగా ఉన్నటువంటి అదిగో రాజరికమునకు గుర్తుగా ఉన్నది ఊదా రంగు పొడి. ఊదా రంగు అది రాజులు వేసుకుంటారు. ఎవరో దానియేలు వేసుకున్నాడు అనే మాట మనం చదువుకున్నాం. తర్వాత రక్తవర్ణము అనే మాట యేసయ్య సిలువకు ఏ యొక్క ఆయన అంగీ తీసేసి ఏమేశారయ్యా అంటే ఏం కట్టారంట గుడ్డ? రక్తవర్ణము అంటే అక్కడ ఎరుపు రంగును కలిగినటువంటిది కట్టారు.
కనుక ఇక్కడ మనం చదువుకున్నాం అక్కడ అది విమోచన, యేసయ్య విమోచకుడు. దేవునికి స్తోత్రం. వాటిలో మనం చదువుకుంటే రెండో భాగానికి వెళ్దాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. దానిమ్మ పండ్ల గురించి, దానిమ్మ ఫలముల గురించి మనం చదువుకుంటున్నాం. 13వ అధ్యాయము సంఖ్యాకాండము 23వ వచనాన్ని చదువుకుందాం. వారు ఎవరంట? వాళ్ళు ఎవరట? ఎవరంట వాళ్ళు? వాగ్దాన దేశమునకు వెళ్ళింది ఎంతమంది అట? వెళ్ళింది ఎంతమంది? ఇద్దరే. ఆ ఇద్దరు పేర్లేంటి? యెహోషువ. వారట వెళ్ళారట, ఒక లోయలోకి వెళ్ళారట. ఒక లోయలోకి వెళ్ళి వారు చూశారట. అది ఏ లోయ అంటే అది ఎస్కోలు లోయ అన్నాడు. ఎస్కోలు అంటే అక్కడ కింద వచ్చినాలు చెబుతున్నాడు. చదువుదాం. ఎస్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి, అది ఎంతంట? వాళ్ళు ద్రాక్ష గెల ఎంతంట అది బరువు? ఇద్దరు మోసే అంత గెల ఉందంట. ఇప్పుడు మనకి ద్రాక్ష కాయలు కావాలనుకోండి, 1 కేజీ, 1/2 కేజీ, కేజీ ఎంతమంది మోస్తారు? కేజీ అయినా. కానీ అక్కడ ఆ లోయలో ఏమున్నాయంట? వాగ్దానం చేయబడిన దేశం అది. ఆ వాగ్దాన కానాను దేశంలో ఏముందట? అక్కడ ఒక ఫలాలు ఉన్నాయట. ఎలాంటి ఫలాలంటే ఇద్దరు మోసేటువంటి ఫలం అంట. అది ఎలాంటిది అంటే అది ఎంతో అద్భుతమైనటువంటి ఫలములు ఉన్నాయి అక్కడ. దేవునికి స్తోత్రం. తరువాత మరియు వారు కొన్ని, మన అంశం ఏంటంటే దానిమ్మ పండ్లు. ఇక్కడ అంటున్నారు కొన్ని దానిమ్మ పండ్లను, కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి. కనుక దేవుని బిడ్డలారా, పరలోకం అనేటువంటి దేవుని యొక్క స్థానములో కానాను పరలోకమునకు సూచనగా, వాగ్దాన దేశముగా అక్కడ ఏం కనబడుతుంది అంటే ఫలములు కనబడుతున్నాయి. దేవునికి స్తోత్రం. భూలోకములో మందిరానుభవములో కూడా, ఈ కుటుంబ అనుభవములో కూడా ఫలములు కలిగిన వారే ఉండాలి. ఈ ఫలములు కలిగిన అక్కడ ఎన్ని రకాలు? అక్కడ ద్రాక్ష గెలలు ఉన్నాయి, అంజూరపు ఉన్నవి, తర్వాత దానిమ్మ ఫలములు కనబడుతున్నాయి. అంటే మనము అక్కడ చూసేది ఈ లోకములోనే ఫలభరితమైన అనుభవం కావాలి. దేవునికి స్తోత్రం. దేవుడు మందిరములు ఏం చూస్తున్నాడు? ఇదిగో ఫలించాలి. ఈ భర్త విషయములు, ఈ భార్య విషయములు, ఈ పిల్లల విషయములు, ఏ ఉద్యోగ విషయములు, ఏ చేతి పని విషయములు, ఏ ప్రయత్న విషయములు, నువ్వు చేసే ప్రార్థన అది ఫలించేటట్టుగా కనబడాలి. దేవునికి స్తోత్రం. అందుకోసమే 128 కీర్తనలో చెప్పాడు, ఇదిగో నీ భోజనము బల్ల చుట్టూ నీ బిడ్డలు ఒలీవ మొక్కలు, నీ భార్య ఫలించు ద్రాక్షవళి అన్నాడు. అదిగో అనుభవం కనబడతా ఉంది. ఆ యొక్క అనుభవంలో సంఘము కూడా కనబడాలి. దేవునికి స్తోత్రం. ఈ లోకముల ఫలములు రాకపోతే అన్నాడు కదా, ఫలించని ప్రతి చెట్టును నరికి అగ్నిలో పడవి అన్నాడు. ఫలిస్తే అదిగో దేవుడు ఎంతో సంతోషిస్తున్నాడు. నిన్ను బట్టి, ఈ కుటుంబాన్ని బట్టి, బిడ్డలను బట్టి, ఇదిగో మరి సంఘాన్ని బట్టి ఆనందించడానికి ఒకటే కారణము, ఫలభరితమైన ఆశీర్వాదమే. దేవునికి స్తోత్రం. దేవునిలో ఫలించాలి. మన జీవితం ఫలించేటట్టుగా ఉండాలి. నీ జీవితం ఫలించేటట్టుగా ఉండాలి. నువ్వు చేసే ప్రార్థన సక్సెస్ అవ్వాలి. నువ్వు చేసే విశ్వాసము అది కార్యాలు చేయాలి. నువ్వు చేసే నమ్మకములో అద్భుతాలు చూడాలి. అది నా బిడ్డల జీవితంలో జరిగిందయ్యా, అది నా భర్తలో జరిగిందయ్యా, అది నా కుటుంబంలో జరిగిందయ్యా, అది మా సంఘములో జరిగిందయ్యా అని ఒక సాక్ష్యము మనలో నుండి రావాలి బయటికి. దేవునికి స్తోత్రం. అక్కడ ఒక లోయ, ఆ లోయ అనుభవం కనబడుతుందయ్యా అంటే ఫలించేటువంటి స్థితి కనబడుతుంది. మనము కూడా అనుభవంలో ఫలించే జీవితాన్ని దేవుడు ఇచ్చునుగాక. ఇలాగ అవసరం అంటాడు. ఇక్కడ మరొక మాట, ఇందులో 3వ విషయాన్ని మనం చూస్తే, మొదటి రాజుల గ్రంథము 7వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. మొదటి రాజుల గ్రంథము 7వ అధ్యాయము 20వ వచనం. ఇక అయిపోవచ్చింది. ఇంకొక మాట చెప్పి ముగించేస్తాయి. ఇక మరియు జాగ్రత్తగా విన్నాం. 2 స్తంభముల మీదనున్న పీటల మీది అల్లిక పని ఉబ్బెత్తునకు పైగా దానిమ్మ పండ్లుండెను.
దేవునికి స్తోత్రా. ఇక్కడ సొలొమోను మందిరాన్ని కట్టాడు. సొలొమోను భక్తుడు, సొలొమోను రాజు, దావీదు కుమారుడైన దావీదే కడదాం అనుకుంటే దేవుడు అన్నాడు, నువ్వు వద్దులయ్యా, నీ కొడుకు అంటాడులే అన్నాడు. అయితే ఈయన కట్టిన మందిరము ఎంతో వైభవం, ఎంతో ఘనత, ఎంతో పేరు వచ్చింది. ఈ మందిరం అట 2 స్తంభాల మీద ప్రాముఖ్యముగా ఆధారపడి ఉంటుందంట. ఎన్ని స్తంభాలంట? జాగ్రత్తగా విన్నాం. ఈ 2 స్తంభాలు ప్రాముఖ్యంగా, చాలా భీములు ఉంటాయి, చాలా ఉంటాయి, కానీ వాటిలో ఆధారపడినవి 2 స్తంభాలు ఉంటాయంట. ఆ స్తంభాలు పైన ఒక అల్లిక ఉందట, ఒక పని ఉందట. ఒక పని అది ఆ భీము చుట్టూ కూడా ఏముందయ్య అంటే అక్కడ ఒక దానిమ్మ పండ్లు అల్లిక బొమ్మలుగా కనపడుతున్నాయి అంట. అవి లెక్క పెడితే ఎన్ని వచ్చినాయంట? 200 వచ్చినాయంట. అసలు ఎంతో దాని యొక్క లెంత్ ఎంతో కొంత వస్తే సరిపోయేదేగా, లేకపోతే ఇంతని చెప్పుకోకుండా అది అట్లనే బొమ్మలు అనుకోవచ్చు. అవి ఉబ్బెత్తు కంటే కనబడేటట్టుగా ఉన్నాయంట, కనబడకుండా కాదంట, కనబడేటట్టుగా. అవి ఆ స్తంభం చూసినప్పుడు ఏం కనపడుతున్నాయి అంటే దానిమ్మ పండ్లు కనపడుతున్నాయి అంట. 200 లెక్క పెడితే 200 వస్తున్నాయి అంట. ఏంటి దీని అర్థము అని మనము ఆలోచిస్తే మన ఆత్మీయ జీవితాలలో ఇదిగో ఈ యొక్క ఇచ్చిన దానిమ్మ ఫలము అది పరిపూర్ణతలో దేవుని వెంబడించే అనుభవం కనబడుతుందని. అయితే ఇక్కడ 200 ఉన్నాయని మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకు గుర్తు చేసుకోవాలి అంటే 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. దీంతో మనకు అయిపోయింది. ఇక ఓకేనా, ముగించేసానా? 30వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి దావీదు తన యొద్దనున్న ఎంతమంది ఉన్నారంటే ఆయన దగ్గర 600 మందిని బయలుదేరి బెసేరు వాగు దగ్గరకు గట్టు దగ్గరకు రాగా వారిలో 200 మంది వెనుక దిగ విడువబడిరి. దావీదును ఇంకా తరుముచూ పోయేది, కానీ ఆ 200 మంది అలసటపడి బెసేరు వాగు దాటలేక ఆగిరి. దేవునికి స్తోత్రం. చూద్దాం, గట్టిగా చూద్దామా, అందరూ చూద్దామా, దగ్గరగా చూద్దామా. ఇక్కడ ఈ 200 మంది 200 దానిమ్మలు ఎందుకు అక్కడ కనబడుతున్నాయి అంటే గుర్తు చేస్తున్నాడు. ఏంటో గుర్తు చేస్తున్నాడయ్యా అంటే అక్కడ మనం జాగ్రత్తగా చూస్తే అమాలేకుల మీద యుద్ధానికి వచ్చింది. అమాలేకులతో యుద్ధం, శత్రువులతో యుద్ధం వచ్చింది. ఆ యుద్ధానికి ఎంతమంది రెడీ చేశాడంట దావీదు భక్తుడు అంటే 600 మంది రెడీగా ఉండమన్నంట. అందరు పిలిపిస్తే వాళ్ళందరూ కూడా ఇదిగో మరి ఆ యొక్క యుద్ధానికి కావచ్చిన దుస్తులు వేసుకున్నారు, చేతులకు ఆ యొక్క కత్తులు తీసుకున్నారు, బూట్లు వేసుకున్నారు, అన్ని రెడీగా ఉన్నాయి. అన్ని యుద్ధానికి రెడీ అయిపోయి వాళ్ళు బయలుదేరి వచ్చేసరికట ఒక వాగు వచ్చిందట. ఏ వాగు అంటే ఎషేరు వాగు వచ్చిందట. ఆ వాగు దగ్గరకు రాగానే వాళ్ళట దాటలేకపోయారట. వారట ఏమయ్యారయ్యా అంటే అలిసిపోయారట. వారు యుద్ధానికైతే రెడీ అయ్యారే కానీ 200 మంది ఆగిపోయారంతే. 200 మంది వెనకబడ్డారంతే. 200 మంది యుద్ధంలోకి వెళ్ళి విజయాన్ని చూడాల్సిన వాళ్ళు ఆగిపోయారు. దీన్ని దేని చూపిస్తుందయ్యా అంటే 200 మంది వెనకబడ్డారు. సంఘములో వెనకబడే అనుభవం రాకూడదు నీకు, వెనకబడే పరిస్థితి రాకూడదు నీకు. దేవుని యొక్క పరిచర్యల పరుగులో ఉండే నీవు వెనకబడతావేమో. ఎందుకు ఇంతగా ప్రార్థన చేశాను, ఇంతగా నడిచాను, ఇంతగా ఉన్నాను, ఇక అలసట వచ్చేసింది, ఆగిపోవద్దు. దేవునికి స్తోత్రం. ఎదుగా చూద్దాం. హల్లెలూయా. ఆగిపోయేది కాదు. ఊపిరినంత వరకు అన్నాడు, ప్రాణం ఉన్నంత వరకు అన్నాడు, బ్రతికినంత కాలం అన్నాడు. ప్రభు కోసమే నిలబడాలి. అవి నిందలు వస్తున్నాయా, అవి అవమానాలు వస్తున్నాయా, అవి బాధలు కలుగుతున్నాయా, అవి శ్రమలు వస్తున్నాయా, అవి శోధనలు వస్తున్నాయా, అది కుటుంబ పరమైనవా, అది ఆర్థిక పరమైనవా, అది ఏదో ఒక రకమైన సమస్య, విశ్వాస జీవితాన్ని ఆపుకునే వాళ్ళు ఉన్నారు. ఇక చాలిక, ఈ జీవితం చాలిక, ఈ బ్రతుకు చాలిక, ఇక దేవుళ్ళు నడిచిన చాలిక ఆయన వారు నరకానికి వెళ్ళిపోయిన అనుభవం కనబడుతుంది.
అలా కాకుండా 200 ఎందుకు చూపిస్తారంటే ఆగిపోవద్దు. నీవు ఫలించిన నీ జీవితంలో ముందుకు వెళ్ళు. నీకు అదిగో యుద్ధములు గెలుపు, అదిగో దేవునిలో విజయాన్ని నువ్వు చూచి ఆ ఫలము పొందుకోవాలంటాడు. దేవునికి స్తోత్రం. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించి యేసు వైపు చూడు. ఆయన నీకు జయమిస్తాడు, ఆయన నీకు విజయమిస్తాడు. ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చేసరికి సంఘము ఇదిగో బలముగా నిలబడాలి, యవనస్తుడు నిలబడాలి, ఇదిగో దేవుని యొక్క పెద్దలు నిలబడాలి, దేవుని పరిచయంలో నిలబడాలి. ఆయన కోసము మనము నిలబడి ఆయన ద్వారా ఇదిగో మంచి నమ్మకమైనటువంటి దాసురాలని మెప్పు పొందుకునే రోజు రాబోతుంది. దేవునికి స్తోత్రం. ఏదో చిన్న కారణాల చేత, ఏదో చిన్న సమస్యల చేత మనుషులు ఆపుకొని వెనకబడిపోతా, దేవుళ్ళని దూరం అయిపోతా, రాలేటువంటి ఆశీర్వాదముతో వాళ్ళు వెనకైపోతున్నారు. ఈ 200 మంది కూడా వెనకపోయారు. అలిసిన వారట, 7 దాటలేకపోయారట, బూట్లే చేసుకున్నారు. ఎదుగో వారు రాజా అదిగో మరి యుద్ధానికి కావాల్సిన అవన్నీ వేసుకున్నారే, కానీ ముందుకు వెళ్ళాలా. ఈరోజు రక్షణ పొందుకున్న నీవు ఆగిపోకూడదు, సంగముగా ఉన్న నీవు ఆగిపోకూడదు, ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఇలాగున 5 రకాల అనుభవాలు ఉన్నాయి 200 మందిలో. ఇది ఒకటి. ఈ అనుభవం మన జీవితాలలో నుండి అదిగో వెనకబడే అనుభవం లేకుండా ముందుకు వెళ్ళుదాము గాక. ప్రభు కొరకు నిలబడదాం, ప్రభులో జీవిద్దాం. దేవుడి మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక.